నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సిరాజ్. అందరికీ వరల్డ్ స్టూడెంట్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు ప్రపంచ విద్యార్థుల దినోత్సవం అనగానే అందరికీ గుర్తొచ్చే మొట్టమొదటి పేరు డాక్టర్ అబ్దుల్ కలాం. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఈ ఒక్క పేరు ఒక పేరు కాదు, ఒక బ్రాండ్. మీ అందరికీ తెలిసిందే. ఎలాగో అబ్దుల్ కలాం గారి జయంతి వచ్చింది కాబట్టి ఆయన ఫోటో ఒకటి పెట్టేసి ఒక పూలమాల వేసేసి ఆయనకి నివాళులర్పించి ఒక శ్రద్ధాంజలి ఘటిస్తే మన పని అయిపోతుంది అని అనుకుంటే ఎక్కడో ఒక లోపం కనబడుతుంది. అబ్దుల్ కలాం తర్వాత అబ్దుల్ కలాం లాంటి వ్యక్తి మరో కలాం ఉన్నారా అనే ఆలోచన పరిశోధన చేయాలి అని ఎందుకో అనిపించింది. నిజంగా అబ్దుల్ కలాం గారి యొక్క ఆశయాలు ఆకాంక్షలను నేడు చిత్రపటాలకే పరిమితం చేయకుండా అమలు చేసేటువంటి ప్రక్రియలో ఎంతమంది ఉన్నారు అనే ఆలోచన కూడా మదిలో మెదులుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే అబ్దుల్ కలాం గారి లైఫ్ హిస్టరీలో తెలియనటువంటి కొన్ని విషయాలను ఒక్కసారి మీ ముందుకు తీసుకురావాలని ఈ వీడియోని తీయడం జరుగుతుంది. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం భారతదేశ రాష్ట్రపతిగా, ఒక శాస్త్రవేత్తగా, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందినటువంటి ఈ వ్యక్తి తమిళనాడులో ఉన్నటువంటి ఒక మారుమూల గ్రామంలో జన్మించి రాష్ట్రపతి భవన్ వరకు ఎలా ఎదిగారో, అబ్దుల్ కలాం గారి జీవితంలో ఆయన చూసినటువంటి ఎత్తు పల్యాలు, అబ్దుల్ కలాం గారి జీవితంలో ఆయన అనుభవించినటువంటి సవాళ్లు ఇవన్నీ మీకు తెలుసు. కానీ అబ్దుల్ కలాం గారి జీవితంలో ఉన్నటువంటి కొన్ని విశేషాలను ఒక్కసారి మనం గుర్తుంచుకుంటే, అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించక ముందే ఒక శాస్త్రవేత్తగా మనం గుర్తుంచుకుంటుంటాం. రాష్ట్రపతి కాకముందే ఆయన పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న లాంటి అవార్డులను కూడా ఆయన వశమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. పోఖ్రాన్ 2 1998లో జరిగినటువంటి ఘటన. అబ్దుల్ కలాం గారి ప్రమేయం లేకుండా, అబ్దుల్ కలాం గారి పాత్ర లేకుండా పోఖ్రాన్ 2ని మనం ఎంతవరకు విజయవంతంగా సక్సెస్ఫుల్గా నడిపి ప్రపంచం ముందు భారతదేశ సత్తా చాటగలుగుతాం? అతి తక్కువ ఉన్నటువంటి టైం అది. అందుకే కదా అప్పటి ప్రధానమంత్రి శాస్త్రీయ సలహాదారుడిగా అబ్దుల్ కలాం గారిని పెట్టిన తర్వాత ఇలాంటి గొప్ప విజయాలు భారతదేశం సాధించింది. ఒక వార్తా పత్రికలు వేసినటువంటి ఒక వ్యక్తి చిన్నప్పుడు చింతపండులో ఉన్నటువంటి పిక్కలన్నింటినీ ఏరుకొని మార్కెట్లో వాటికి డిమాండ్ ఉందనేసి దాన్ని తీసుకెళ్లి అమ్ముకొని కొంచెం మనీ సంపాదన మీద దృష్టి పెట్టినటువంటి ఒక చిన్న బాలుడు భారతదేశ రాష్ట్రపతిగా ఎదిగినటువంటి గొప్ప ప్రజాస్వామ్య దేశం మనది. నిజంగా గర్వంగా చెప్పుకోవాలి మనం అందరం కూడా. ఒకసారి ఒక జర్నలిస్ట్ అబ్దుల్ కలాం గారి దగ్గరకు వచ్చేసి, మిమ్మల్ని ఎలా గుర్తుంచుకోవాలి, ఒక రాష్ట్రపతిగా గుర్తుంచుకోవాలా, ఒక శాస్త్రవేత్తగా గుర్తుంచుకోవాలా, ఒక గొప్ప వ్యక్తిగా గుర్తుంచుకోవాలా అనేటువంటి ప్రశ్న వేస్తే ఆ జర్నలిస్ట్కి అబ్దుల్ కలాం చెప్పినటువంటి మాటలు మీకు గుర్తున్నాయా? నన్ను ముందు ఒక ఉపాధ్యాయునిగా గుర్తుంచుకోండి, ఒక టీచర్గా నన్ను గుర్తుంచుకోండి, దాని తర్వాతే మిగిలినటువంటి ఏ పదవిని నిర్వహించినా, మిగిలినటువంటి ఏ బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా నన్ను గుర్తుంచుకున్నా నాకు పర్లేదు అనేటువంటి అంశం చెప్పారు. ఎప్పుడు అబ్దుల్ కలాం గారు నేను ఒక శాస్త్రవేత్తను కావాలనుకున్నా, ఒక పైలట్ని కావాలనుకున్నా, పైలట్ అవ్వకుండా నేను ప్రెజెంట్ రాష్ట్రపతిగా ఎలా అయ్యాను, ఈరోజు నేను పైలట్గా ఉన్నటువంటి బాధ్యతలు ఎలా స్వీకరించబోతున్నాను, ఇలాంటి అంశాలు అబ్దుల్ కలాం గారు చెప్పిన వీడియో మీకు గుర్తుందా? ఒకసారి చూద్దామా. When I was a 23 fellow, I had a dream that I would become a pilot, okay? I would become a pilot. So I studied aeronautical engineering. I went to Air Force for pilot, okay? They did not select me, okay? Out of 10 fellows, I was the 10th fellow, a selected fellow. 9 seats only they had. I lost it, okay? But when I became the president, I became the supreme commander. And I told the chief of the air staff, I want to learn flying. He said, I'm going to give training. He trained me for 6 months. Then I flew Su-30. అబ్దుల్ కలాం గారి జీవితంలో ఇలాంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉంటే అనేకమైనవి మనకి జీవితంలో ఒక లెసన్స్ గా కనిపిస్తూనే ఉంటాయి. వాటిలో అబ్దుల్ కలాం గారు దాదాపు రాష్ట్రపతి అయిన తర్వాత దానికి సంబంధించినటువంటి అంశాలను పలు రాజకీయపరమైన, రాజ్యాంగపరమైన, ప్రజాస్వామ్యపరమైనటువంటి అంశాలలో ఆయన నేర్చుకున్నటువంటి విధానం, ఆయన రాజ్యాంగబద్ధమైనటువంటి రాష్ట్రపతిగా పనిచేసినటువంటి విధానం యావత్ దేశం మొత్తం స్వాగతించినటువంటి పరిస్థితి మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా. దేశ రాష్ట్రపతుల చిట్టాన్ని తీసుకున్న తర్వాత నేటి తరం వాళ్ళలో మీకు నచ్చినటువంటి ఒక బెస్ట్ రాష్ట్రపతిని చెప్పండి అన్నట్టే తొలి వరుసలో తొలి పేరు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఇదే చెప్తారు కదా. దాని విషయాలు కూడా మనకు అర్థం చేసుకోవచ్చు కదా. ఇలాంటి అంశాలు అనేక మాట్లాడుకుంటున్నప్పుడు అబ్దుల్ కలాం గారి గురించి ఒక విచిత్రమైనటువంటి కొన్ని సంఘటనలు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి.
ఒకసారి అబ్దుల్ కలాం గారి దగ్గర పనిచేసినటువంటి ఒక వ్యక్తి వారి యొక్క భార్య అనారోగ్యం కారణంగా రాష్ట్రపతి భవన్కి ఒక విందుకి కార్యక్రమానికి రానటువంటి సందర్భంలో పొద్దున్నే అబ్దుల్ కలాం గారు ఒక రాష్ట్రపతి హోదాలో ఉండి తన దగ్గర పనిచేసేటువంటి ఒక ఉద్యోగి నివాసానికి వెళ్ళి వారిని కలిసి పరామర్శించినటువంటి ఘటన ఏదైనా దేశంలో ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశంలో దేశాధినేత ఇలా వెళ్తారా అనేటువంటి సంఘటనలు కూడా మనకు గుర్తు చేస్తున్నాయి. అబ్దుల్ కలాం గారు చనిపోయినప్పుడు ఆయన ఆస్తులు ఎన్ని వేల కోట్లు ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయో మీకు తెలుసా? 2500 పుస్తకాలు, 3 బ్లేజర్లు, 4 షర్ట్లు, 6 ప్యాంట్లు, 1 జత షూ, 1 వాచ్. ఇది అబ్దుల్ కలాం గారి ఆస్తి. దేశ రాష్ట్రపతిగా పనిచేసినటువంటి వ్యక్తి విదేశాలతో విదేశాధినేతలతో భేటీ అయినటువంటి సందర్భంలో వారిని కలిసినప్పుడు వారి దగ్గర నుంచి వచ్చేటువంటి గిఫ్ట్లను నేను స్వీకరిస్తే అది తెచ్చిన తర్వాత అది రాష్ట్రపతి భవన్లో ఒక పక్కన పెట్టేసి దానికి సంబంధించినటువంటి ₹1, ఒక చిల్లి గవ్వ, ఒక పెన్సిల్ని కూడా బయటికి తీసుకెళ్ళని గొప్ప వ్యక్తి అబ్దుల్ కలాం గారు. నార్మల్గా విదేశాల నుంచి మనకు బహుమతులు వచ్చినప్పుడు అవి తీసుకునేందుకు ఇష్టపడరట అబ్దుల్ కలాం గారు. అక్కడే తిరస్కరిస్తే భారతదేశం యొక్క పేరు ఎక్కడ తక్కువ అవుతుందో అనే ఆలోచనతో వాటిని స్వీకరించి ఒక పెన్సిల్ కూడా బయటికి తీసుకెళ్లినటువంటి వ్యక్తి అబ్దుల్ కలాం గారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి భవన్లో ఇచ్చేటువంటి రంజాన్ మాసంలో ఇచ్చేటువంటి ఇఫ్తార్ విందులో అయినటువంటి ఖర్చుని సహా లెక్కతో గట్టి చెల్లించినటువంటి రాష్ట్రపతుల జాబితాలో అబ్దుల్ కలాం గారు ఏకైక రాష్ట్రపతిగా మనం చెప్పుకోవాలి. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన రాసినటువంటి పుస్తకాలు, ఆయన జీవిత చరిత్ర, ఆయన అనుభవించినటువంటి కష్టాలు, ఆయనకు ఎదురైనటువంటి సవాళ్లు ఇవన్నీ కూడా ఈ రోజు తరంలో నేటి తరంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆదర్శంగా ఉంటుంది, ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఓవరాల్గా చెప్పేటువంటి విషయం ఏంటంటే అబ్దుల్ కలాం గారి దగ్గర ప్రేరణతో అబ్దుల్ కలాం గారి స్ఫూర్తితో ముందుకు సాగాలనుకుంటున్నటువంటి నేటి యువతరం ఎవరైనా కానీ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించేటువంటి ముందు అబ్దుల్ కలాం గారు జీవితంలో ఎదురైనటువంటి సంఘటనలు, ఆయన అనుభవించినటువంటి కష్టాల నుంచి మనకు కావలసిన కోట్ల ఈ మోటివేషనల్స్ని తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి అబ్దుల్ కలాం గారి జయంతిని కేవలం ఒక జయంతి వర్ధంతి కార్యక్రమాలుగా కాకుండా ఆయన తన చివరి శ్వాస వరకు కూడా ప్రజాసేవ కోసం మరీ ముఖ్యంగా దేశం పట్ల మాత్రం అంకిత భావంగా పనిచేసినటువంటి వ్యక్తిగా ఉన్నారు. కాబట్టి ఒకసారి మనం కూడా ఆయన జయంతి వర్ధంతి కార్యక్రమాలను పూలమాలలు వేసి నివాళులర్పించేటువంటి ప్రక్రియగా కాకుండా మన లైఫ్ని అబ్దుల్ కలాంని మలుచుకుంటే మాత్రం మరో కలాం ఈ దేశంలో ఉద్భవిస్తారు, ఖచ్చితంగా వస్తారనేది మాత్రం మనం ఒకసారి ఊహించుకో. అబ్దుల్ కలాం గారి ఆశయాలను ఆకాంక్షలను మనం నెరవేర్చడానికి ఆయన జయంతి వర్ధంతి కార్యక్రమాలను కేవలం ఒక ఫోటో పెట్టేసి ఆయన ఫోటోకి ఒక దండలు వేసేసి శ్రద్ధాంజలి ఘటిస్తే సరిపోదు. వారి యొక్క జీవితంలో ఎదుర్కొన్నటువంటి ప్రతిఘటనలను కష్టాలను అన్నింటినీ కూడా మన జీవితానికి అన్వయించుకొని వాటిని ఒక ఛాలెంజ్గా తీసుకున్నప్పుడు మాత్రమే మనమైన సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అబ్దుల్ కలాం లాంటి మరో వ్యక్తి ఉద్భవించడం కష్టమైనప్పటికీ ఆయన తరహాలో మనం కూడా నడిచేటువంటి ప్రక్రియ చేస్తే మాత్రం కొంతవరకు సులభతరమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పీపుల్స్ ప్రెసిడెంట్కి ఒక్కసారి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్దాం.